ధరణి వెబ్ పోర్టల్ స్థానంలో భూభారతి పోర్టల్ వచ్చిందా, లేకుంటే వస్తే దాంట్లో ఎలాంటి మార్పులు జరిగాయి? ఇప్పుడు ధరణి స్థానంలో భూభారతి పోర్టల్ వచ్చింది. కానీ మీరు ఏదైతే ఈ రోజున భూభారతి పోర్టల్ చూస్తారో పాత దాన్ని పూర్తిగా మార్పు చేర్పులతో వచ్చిన రికార్డ్. అంటే మోడల్స్ మారిపోయినాయి, దాని సాఫ్ట్వేర్లో మార్పులు, దాంట్లో తప్పులన్నీ సవరిస్తూ అంటే ఒక రినోవేటెడ్ పోర్టల్ మనకు కనపడుతుంది. ఉన్న ఇల్లునే కొంత రిపేర్ చేసుకొని దాన్ని కొనసాగిస్తున్నాము. ప్రభుత్వం ఇంకో నిర్ణయం ఏం తీసుకుందంటే ఇందులో చాలా లోపాలు ఉన్నాయి కాబట్టి ఒక 6 నెలల నుంచి సంవత్సర కాలంలోగా పూర్తి కొత్త వెబ్సైట్ నిర్మాణం చేయడానికి కోసం నిర్ణయం తీసుకుంది. బడ్జెట్ కేటాయింపు అయిపోయింది, ఆ ప్రక్రియ మొదలైంది. అంటే ఇంకొక 6 నెలలు సంవత్సర కాలంలో పూర్తి కొత్త వెబ్సైట్ వస్తుంది. ఆ లోపల మనం దీన్ని కొనసాగిస్తున్నాము పూర్తి మార్పులతోటి. ఆ కంపారిజన్ చూసినట్లయితే ధరణిలో ఏవేవైతే లోపాలు ఉన్నాయో సాధ్యమైనంత వరకు దాన్ని ఎన్ఐసి రెక్టిఫై చేసింది. నిన్న మొన్నటి వరకు ధరణి వెబ్ పోర్టల్ అనేది ఒక ప్రైవేట్ కంపెనీ చేతిలో ఉండేది. దాని మీద పెద్ద క్రిటిసిజం వచ్చింది. అది ఫారిన్ కంపెనీ, రికార్డులకు భద్రత లేదు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సంబంధించిన నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ ఎన్ఐసి చేతికి రికార్డు వెబ్సైట్ వచ్చేసింది. ఇప్పుడు ఎన్ఐసి వాళ్ళే ఈ మార్పులన్నీ చేశారు. ఇంకా అవసరం కొద్దీ మార్చుకుంటూ పోతున్నారు. ఒక 6 నెలల్లో పూర్తి కొత్త వెబ్సైట్ అందుబాటులోకి వస్తుంది. ప్రధానంగా రాష్ట్రంలో విన్నది ఏంటంటే ధరణి చట్టం వచ్చిన తర్వాత నిషేధిత జాబితా అనేది పెద్ద సమస్యగా ఉన్నది. ఇది పట్టా భూములు కూడా నిషేధిత జాబితాలో పడ్డ దాఖలాలు చాలా ఉన్నాయి. సో దానికి ఎట్లాంటి పరిష్కార మార్గం చూపుతుంది భూభారతి చట్టం? ఒక్కసారి మీరు ఆ సమస్య మూలానికి పోతే సమస్య పరిష్కారం గురించి మాట్లాడతాను. ఇది 2007 నుంచి వచ్చిన సమస్య. 2007లో మనము రిజిస్ట్రేషన్ చట్టంలో ఒక సవరణ చేసుకొని సెక్షన్ 22A కొత్తగా చేర్చాం రిజిస్ట్రేషన్ యాక్ట్లో. ఇది ఎందుకు పెట్టామంటే అప్పుడు కోనేరు రంగారావు ల్యాండ్ కమిటీ సిఫార్సు మేరకు పెట్టాల్సి వచ్చింది. ఎందుకు అంటే ఏ భూమిని అయితే అమ్మకూడదో ఆ భూముల రిజిస్ట్రేషన్ కూడా జరుగుతున్నాయి. ప్రభుత్వ భూమి, అసైన్మెంట్ భూమి, సీలింగు, ఎండోన్మెంటు, వక్ఫ్ ఇవన్నీ అమ్మకాలు కొనుగోలు జరగకూడదు. కానీ రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి. ఎందుకు అంటే సబ్ రిజిస్ట్రార్కి రిజిస్ట్రేషన్ తిరస్కరించే అధికారం లేదు. సబ్ రిజిస్ట్రార్ అనేవాడు డాక్యుమెంట్ రిజిస్టర్ చేస్తున్నాడు కానీ టైటిల్ రిజిస్ట్రేషన్ చేయట్లా. మరి ఈయన తిరస్కరించే అధికారం కల్పించడం కోసం ఈ సెక్షన్ 22 ఏమంటుందంటే ఏ భూములనైతే రిజిస్ట్రేషన్ చేసుకోకూడదో ఆ జాబితాని జిల్లా కలెక్టరు సబ్ రిజిస్టర్కి పంపాలి అని మీరు చెప్పారు. అట్లా 2007 నుంచి ఆ జాబితా తయారు చేసి సబ్ రిజిస్టర్లకు పంపారు. ఇవి నేను చెప్పిన కేటగిరీ భూములు మాత్రమే ఆ లిస్టులో ఉంటే మనం అందరం సంతోషపడాలి. కానీ ఆ జాబితా తయారయ్యేటప్పుడు చాలా చోట్ల రకరకాల కారణాల వల్ల పట్టా భూములు కూడా కలిసిపోయినాయి. దాంట్లో ఓ సర్వే నెంబర్లో 4 ఎకరాలు ఉంది, ఎకరం వక్ఫ్ భూమి ఉంది, 3 ఎకరాలు పట్టా భూమి ఉంది. మొత్తం నెంబరు నిషేధ జాబితాలో పెట్టారు. ఓ సర్వే నెంబర్లో 4 ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, ఇంకో 6 ఎకరం పట్టా ల్యాండ్ ఉంది. మొత్తం లిస్టులో పోయింది. అంటే 50 ఎకరాలు ఉంటే 50 ఎకరాలు పోయిపోయింది. అంటే ఏదో ఒక కారణంతో పట్టా భూమి కూడా ఈ రోజున నిషేధ జాబితాలో చేరింది. నిషేధ జాబితాలో ఉండి పెళ్లికో వైద్యానికో విద్య కోసమో ఆ భూమి అమ్ముకుందామని తీరాపోతే రిజిస్ట్రేషన్ జరగట్లా. సామాన్యుడు చాలా ఇబ్బంది పడుతున్నాడు. దాన్ని తొలగించాలంటే ఏ చట్టం కింద తొలగించాలి? రిజిస్ట్రేషన్ చట్టం కింద జిల్లా కలెక్టర్కి కానీ వక్ఫ్ ట్రిబ్యునల్కి, ఎండోన్మెంట్ ట్రిబ్యునల్కి మాత్రమే అధికారాలు ఉన్నాయి కాబట్టి ఏం చేయడానికి అవకాశం లేదు. ఈ రోజున ఆ జాబితా మాత్రం మీకు భూభారతి వెబ్సైట్లో ఉంటుంది తప్ప ఆ జాబితా సవరణ జరగాలంటే మాత్రం రిజిస్ట్రేషన్ చట్టం కింద జరగాలి, భూభారతి చట్టం కింద కాదు. కానీ ప్రభుత్వం ఏమంటుందంటే రెవెన్యూ సదస్సు జరిగినప్పుడు ఈ నిషేధ జాబితాలో సమస్యలు ఉంటే కూడా దరఖాస్తు పెట్టుకోవచ్చు, వాటి పరిష్కారం కూడా చేస్తామని ప్రభుత్వం చెప్తుంది. కాబట్టి అది భూభారతి చట్టం పరిధిలో రాకపోయినా పరిష్కారం దొరికే అవకాశం అయితే ఈ రెవెన్యూ సదస్సులో ఉంటుంది. ఇప్పుడు పాత చట్టం కింద వచ్చిన ధరణి చట్టం కింద వచ్చిన పాస్ పుస్తకాలు చెల్తాయా? మళ్ళీ ఇప్పుడు భూభారతి చట్టం కింద మళ్ళీ అప్లై చేసుకోవాలి? అదో ఒక కన్ఫ్యూజన్ అయితే కొంతమంది క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ధరణి పుస్తకాలలో ఉన్న వాళ్ళందరూ మళ్ళీ పోయి భూభారతి పుస్తకానికి దరఖాస్తు పెట్టుకోవాలని అవసరం లేదు. చట్టం ఈ విషయంలో చాలా స్పష్టంగా సెక్షన్ 10లో ఏం చెప్తుందంటే ఈ రోజున ఎవరెవరికైతే ధరణి చట్టం కింద పాస్ పుస్తకాలు ఉన్నాయో అవన్నీ చెల్లుబాటు అవుతాయి. భూభారతి చట్టం కింద కూడా అవి పాస్ పుస్తకం కింద పరిగణించాలి. కానీ మీకు ఆ పుస్తకంలో తప్పులుంటే దరఖాస్తు పెట్టుకోవచ్చు, అలా ఇబ్బందులు ఉంటే దరఖాస్తు పెట్టుకోవచ్చు. అంటే సర్వే నెంబర్లు కానీ విస్తీర్ణం ఏదైనా అట్లాంటివి ఒకటి. రెండోది, ఇప్పుడు భూభారతికి ఒక కొత్త అవకాశం ప్రతి రైతుకి ఇస్తుంది. ఈ రోజున ధరణి పాస్ పుస్తకాలు ఉన్న ప్రతి భూ యజమాని కూడా ఒక అమోఘమైన అవకాశం భూభారతి ఏమిస్తుందంటే మీ పుస్తకంలో మీ భూమి పట్టాన్ని ప్రింట్ చేయించుకోవచ్చు. ఇప్పటిదాకా లేదు ఎక్కడ. మీ భూభారతి ధరణి పాస్ పుస్తకాలు ఏముంటుంది? యజమాని వివరాలు, సర్వే నెంబరు, విస్తీర్ణము ఎట్లొచ్చిందని ఉంటుంది తప్ప ఆ ల్యాండ్ పటం ఉండదు, దాంట్లో సర్వే మ్యాప్ ఉండదు. ఇప్పుడు సెక్షన్ 10 భూభారతి చట్టం ఏమంటుందంటే మీ పుస్తకంలో మీ భూమి పటం తెచ్చుకోవచ్చు. ఎట్లా తెచ్చుకోవచ్చు అంటే ప్రభుత్వం ఒక 6,000 మంది లైసెన్స్ సర్వేలను రిక్రూట్ చేస్తుంది. ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చింది కొత్తగా. ఆల్రెడీ 1,500 మంది ఉన్నారు. అంటే ఒక 7,500 మంది లైసెన్స్ సర్వేయర్లు రాబోయే 6 నెలల్లో అందుబాటులోకి వస్తారు.
మీరు వాళ్ళకి దరఖాస్తు పెట్టుకొని ప్రీమియం ఉంటుంది, 500 రూపాయలు 1000 రూపాయల ఫీజు ఉంటుంది. అది కడితే లైసెన్స్ సర్వేయర్ వచ్చి మీ భూమి కొలుస్తాడు, ఒక పటం తయారు చేస్తాడు. ఈ పటం తీసుకొని మీరు తహసీల్దార్కి దరఖాస్తు పెట్టుకుంటే, మండల్ సర్వేయర్ తోటి వ్యాలిడేట్ చేయించుకుంటే మీ పాస్ పుస్తకంలో మీ భూమి పటం రాబోతుంది. అది ఒక అవకాశం ఇప్పుడు భూభారతి చట్టం ద్వారా వస్తుంది. పహాని మళ్ళీ రాస్తారా? రాస్తే ఈ రికార్డు ఎవరు రాస్తారు, ఎలా నిర్వహిస్తారు? పహాని వస్తుంది, పహాని రాయరు. ఇది కూడా రెండు కొంచెం తేడాలు ఉన్నాయి. 2020 ధరణి చట్టం వచ్చేంత వరకు మనం గ్రామ స్థాయిలో దాదాపుగా 11 రికార్డులను నిర్వహించేవాళ్ళం. అందులో కీలకమైనది పహాని. మనకు నిజాం జమానాలో గ్రామ స్థాయిలో 44 భూమి రికార్డులు ఉండేవి విలేజ్లో. అవి తగ్గించుకుంటూ 96కి వచ్చేసరికి 11 రికార్డులు అయినాయి. ఆ 11లో 3వ నెంబర్ రికార్డే పహాని. ధరణి రాగానే పహాని రాయటం ఆగిపోయింది, లేదు. దానివల్ల చాలా చిక్కులు వచ్చినాయి. మీలాంటి వాళ్ళు కూడా చాలా సందర్భాల్లో దాని గురించి మాట్లాడారు. పహాని ఉంటే అనువాదార కాలం ఉండేది, దాంట్లో వాళ్ళకి అనువాదార కనీసం ఒక ఆధారం దొరికేది, ఎవరు భూమి దున్నుకుంటున్న వివరాలు ఉండేవి. ఎప్పుడైతే పహాని ఆపేశారో ఈ భూమి దున్నుకున్న తరాలబడి భూమి దున్నుకుంటూ కూడా పట్టాకాలం ఎక్కని వాళ్ళందరికీ ఇబ్బందులు వచ్చినాయి. సో ఈ రోజున భూభారతి చట్టం ఏమంటుందంటే పహానీతో పాటు మరొక 3 గ్రామ రెవెన్యూ లెక్కలు మళ్ళీ రాయబోతున్నారు, మెయింటైన్ చేయబోతున్నారు. ఏంటవి? పహాని, మార్పుల రిజిస్టరు, ప్రభుత్వ భూముల రిజిస్టరు, ఇరిగేషన్ సోర్స్ రిజిస్టర్ అంటే నీటి వనరుల రిజిస్టర్. ఈ 4 వస్తాయి. వీటిని ఎట్లా రాస్తారంటే ఇంతకు మునుపులాగా మాన్యువల్గా రాసి కంప్యూటర్లో పెట్టడం కాదు, నిర్వహణ కంప్యూటర్లోనే జరుగుతుంది. అంటే ఇప్పుడు ఏదైతే ఆర్ఓ రికార్డు మనం మెయింటైన్ చేస్తాం, దీని ఆధారంగా గ్రామ రెవెన్యూ లెక్కలు తయారవుతాయి. అంటే ఇక్కడ గ్రామ లెక్కలు వస్తాయి, కానీ ఇంతకు మునుపు ఉన్న ఫ్రాడ్ జరిగే అవకాశం లేదు. ఒకప్పుడు మాన్యువల్ రికార్డు ఉండగానే రౌండ్ ఆఫ్ చేసి వేరే వాళ్ళ పేరు రాయటము, పేజీలు చింపెట్టము ఇట్లాంటివి కాకుండా రికార్డు ఉంటుంది, డిజిటల్ ఫామ్లో ఉంటుంది. కాబట్టి సేఫ్టీ ఉంటుంది, చేతి రాత పహాని మళ్ళీ రాదు. ఇంకొకటి ప్రధానమైంది ఈ అనుభవదారు, అదేవిధంగా కాస్తు సాగు, వాస్తవంగా సాగు చేసేవారు, ఇవన్నీ ఎట్లా ఇప్పుడు భూభారతి చట్టంలో మెయింటైన్ చేస్తారా? తెలంగాణలో ఈ అంశం మీదనే చాలా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ధరణి వచ్చిన తర్వాత ఒక పెద్ద ఇబ్బంది ఏమొచ్చిందంటే తెలంగాణ మీకు తెలియంది కాదు, తెలంగాణ నేపథ్యంలో చూస్తే కొంత లక్షల కుటుంబాలు భూమి దున్నుకుంటున్నారు, తరాలుగా వాళ్ళ చేతిలోనే ఉంది, కానీ ఎప్పుడు పట్టాకెక్కలేదు. వాళ్ళు అనుభవదారుగానే కొనసాగుతున్నారు. పహానీలో అనుభవదారు కాలంలో పేరు వచ్చింది. అది తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఫలితం కావచ్చు, నక్సల్బరీ ఉద్యమం ఫలితం కావచ్చు, లేదా భూస్వాములు ఊళ్ళకి వెళ్ళిపోయినప్పుడు కావచ్చు, వాళ్ళ తక్కువ ధరకు అమ్ముకొని పోయి చిన్న రైతులు ఆ భూములు 30 ఏళ్ళు 40 ఏళ్ళు 50 ఏళ్ళు 60 ఏళ్ళుగా దున్నుకుంటున్నారు. కానీ వీళ్ళు పట్టా చేయించుకోలే, వాళ్ళ కాగితాలు కూడా లేకపోవచ్చు. వీళ్ళందరూ ఎక్కువ శాతం ఏమైంది, కేవలం అనుభవదారు కాలంలో పేరు వచ్చింది, పట్టా కాలంలో ఆ పాత పట్టాదారు పేర్లే కొనసాగింది. ధరణి ఎప్పుడైతే వచ్చిందో ఈ అనుభవదారు కాలం ఎగిరిపోయింది, పట్టా కాలంలో ఉన్నోడికి ధరణి పాస్ పుస్తకం వచ్చింది. ఈ కాస్త ఆధారం కూడా అనుభవదారులో ఉన్నవాడికి లేకుండా పోయింది. అందులో కొద్దిమంది సాదా బనవలు చేయించుకొని పట్టాలు తెచ్చుకొని ఉన్నారు. చాలా చోట్ల మనం తెలంగాణ ఇప్పుడు ఏమింటున్నామంటే ఇంకా భూమి దున్నుకుంటున్నాము, కానీ ఎవరో ధరణి బుక్ తెచ్చుకొని రైతు భరోసా తెచ్చుకుంటున్నారు. వాళ్ళు భూమికి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు, ఇంజక్షన్ ఆర్డర్లు తెచ్చుకుంటున్నారు, బలవంతంగా భూముల నుంచి తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళకి ఆధారం ఏంటి? ఎవరైతే ఈ రోజున భూమి యజమాని అయి ఉండి పట్టాకెక్కకుండా కాస్తు కాలంలో మాత్రమే ఉన్నారో వాళ్ళకు ఒక వెసులుబాటు దొరికే అవకాశం భూభారతి ఇస్తుంది. రేపు పొద్దున పహాని నిర్వహణ మళ్ళీ మొదలైతే అందులో వీళ్ళ వివరాలు రాసే అవకాశం ఉంటుంది. కొన్ని వేల మందికి యజమాని అయ్యుండి, మనమే ఆక్రమణదారుల గురించో బలవంతం లాక్కున్న వాళ్ళ గురించి మాట్లాడేట్లా, భూమి యజమాని అయ్యి ఉండి పట్టాకాలంకి ఎక్కకుండా కేవలం అనుభవాలు మాత్రమే ఉన్న వాళ్ళకి ఈ భూభారతి యొక్క భరోసా ఇవ్వనుంది. ఓకే, మీరు చెప్పిన దాంట్లో రిలేటెడ్గానే భూమి ఉండి కూడా ధరణి అంటే కొత్తగా చట్టం ప్రకారం ఒక పాస్ పుస్తకం రాకుండా ఉన్నది ఇప్పుడు చాలామందికి, వారికి ఇప్పుడు వచ్చే అవకాశం ఉందా? తప్పకుండా. సెక్షన్ 4 సబ్సెక్షన్ 6 స్పష్టంగా ఏం చెప్తుందంటే ఎవరికైనా భూమి ఉండి, భూమి మీద హక్కులు ఉండి రికార్డుకి ఎక్కకుండా ఉన్న వాళ్ళు ఉంటారో ఈ సెక్షన్ 4 సబ్సెక్షన్ 6 కింద దరఖాస్తు పెట్టుకుంటే ఆర్డీఓ కానీ జిల్లా కలెక్టర్ కానీ ఎంక్వైరీ చేయాలి, నోటీసులు ఇవ్వాలి. ఫీల్డ్కి వెళ్ళి ఎంక్వైరీ చేసి మీరు భూమిలో ఉన్నమాట వాస్తవం, మీకు హక్కులు ఉన్నమాట నిర్ధారణ కనుక అయితే ఆర్ఓఆర్లు నమోదు చేయొచ్చు, వారికి పాస్ పుస్తకాలు జారీ చేయడానికి చట్టం అవకాశం కల్పిస్తుంది. ఇప్పుడు ఈ భూభారతి చట్టంలో భూమి క్రయ విక్రయాలు రిజిస్ట్రేషన్ విధానంలో కొత్తగా ఏమైనా మార్పులు తెచ్చారా? తెస్తే ఏంటివి అవి? ఒక 3 కీలక మార్పులు వచ్చినాయి. వాటి గురించి మాట్లాడే ముందు ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. ఈ రోజున మీరు తెలంగాణలో వ్యవసాయ భూమి కొనాలనుకుంటే ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే భూభారతి రాకముందు ఏం జరిగేది, మీరు ఒక స్లాట్ బుక్ చేసుకోవాలి, ధరణి పోర్టల్కి వెళ్ళి కానీ ఈ సేవా సెంటర్కి వెళ్ళి తహసీల్దార్ దగ్గర డేటు టైం బుక్ చేసుకోవాలి. అది చేయాలంటే మీరు ఫీజు కట్టాలి, స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు, మ్యూటేషన్ ఫీ కడితే మీకు ఒక డే టు టైం ఇస్తారు. ఆ రోజున మీరు అమ్మేవాళ్ళు కొనేవాళ్ళు తహసీల్దార్ ముందుకు వెళ్తే ఆయననే ఒక ఫార్మాట్ ఉంటుంది, రిజిస్టర్ డాక్యుమెంట్, ఆ డాక్యుమెంట్లో ఫిల్ చేసి ప్రింట్అవుట్ వచ్చేస్తుంది, రిజిస్ట్రేషన్ అయిపోతుంది.
వెంటనే హక్కుల రికార్డులో మార్పు చేసి మ్యూటేషన్ జరిగిపోతుంది. కొత్త పాస్బుక్ జారీ చేయటమో, కొన్నాయన కనుక ఆల్రెడీ పాస్బుక్ ఉంటే దాంట్లో ఎంట్రీ చేసి ఇచ్చేస్తాడు.